నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. తరతరాల శక్తిని, సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని జీవితాంతం నిలబెట్టే ప్రమాణమే వివాహం. మన జీవితంలో పరిపూర్ణమైన ప్రేమ, అభిమానంతో ఆనందమైన జీవితాన్ని గడిపినప్పుడే జీవిత భాగస్వాములుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆత్మ భాగస్వాములుగా ఎదుగుతారు. ఎదిగిన విధంగా అవకాశం కల్పిస్తుంది వైవాహిక జీవితం. అటువంటి వివాహం యొక్క విశిష్టతను మనందరికీ తెలియజేస్తూ వివాహం ఒక బాధ్యత అనే చక్కటి విషయాన్ని వివరంగా తెలియజేయబోతున్నారు. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. మన కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కాత్యాయని వ్రతాలు మనం శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నామని, అది రేపే నిర్వహిస్తున్నాము. ఎవరికైతే అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం ఆలస్యం అవుతుందో, ఏ తల్లిదండ్రులు అయితే వారి అమ్మాయికి అబ్బాయికి త్వరగా వివాహం చేద్దామనుకుంటున్నారో, వివాహం చేద్దామనుకున్నప్పటికీ కూడా వారికి అంటే సంబంధాలన్నీ ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, కుదరకపోవటం, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకున్నట్లయితే వారికి వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. కాత్యాయని మాత అంటేనే ఎవరు? ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. కాబట్టి ఈ వ్రతం చేసుకున్నంత మాత్రాన మనకి త్వరగా వివాహం కావటమే కాకుండా మన మనసుకి అనుగుణమైనటువంటి జీవిత భాగస్వామి దొరుకుతాడు. జీవిత భాగస్వామి దొరకచ్చు. జీవిత భాగస్వామి దొరికినప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని జీవితాలు చూడండి, ఈ ప్రారంభం ఇంతేలే, ఇక జీవితాంతం సర్దుకుపోక తప్పదు అని సర్దుకుపోయే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా భగవంతుడు నాకు చక్కటి జీవిత భాగస్వామిని ఇచ్చాడు కాబట్టి నేను నీ జీవితాన్ని అనుభవించగలుగుతున్నాను, ఆనందించగలుగుతున్నాను అని ఆనందిస్తున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అలాంటి ఆనందించేటటువంటి జీవిత భాగస్వామిని ఆ తల్లి మనకి అనుగ్రహిస్తుంది. అంటే వైవాహిక జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతము యువతీ యువకులు అందరూ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వ్రతానికి వచ్చేటటువంటి వాళ్ళు అబ్బాయిలు ప్యాంటు షర్ట్లు కాకుండా చక్కగా దవతి ఉత్తరీయంతో రావాలి. ఒకవేళ ఇక్కడ నుంచి రావటం అంటే ఆఫీసుల నుంచి వస్తారు, సాయంకాలం చేస్తాను, రేపు సాయంకాలం 4 గంటలకల్లా మొదలుపెట్టి మన 8 పూర్తవుతుంది. అక్కడే భోజనాదాలు చేసి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళిపోతారు చేసుకున్నటువంటి వాళ్ళు. అబ్బాయిలైతే చక్కగా దవతి ఉత్తరీయం కట్టుకొని మనం పూజ చేసుకోవాలి. అమ్మాయిలైతే చక్కగా చీర కట్టుకొని పూజ చేసుకోవాలి. ఎందుకు? మనకు ఏ పని ఎలా చేయాలో మనకి శాస్త్రం ఒక నిబంధన పెట్టింది, ఇలా చేస్తేనే ఈ పనికి సార్థకత అని. కాబట్టి ఒక క్రతువు చేసేటప్పుడు ఆ క్రతువు ఎలా చేయాలో అలా చేస్తేనే మనం పూర్తి ఫలితాన్ని పొందగలుగుతాం. అలా కాకుండా అమ్మాయిలు ప్యాంట్ షర్ట్లు వేసుకొని కూర్చొని అబ్బాయిలు ప్యాంట్ షర్ట్లు వేసుకొని కూర్చొని చేస్తే ఇంకా ఫలితం ఎక్కడ ఉంటుంది? అయ్యో, నేను ఎన్నోసార్లు కాత్యాయని వ్రతం చేశానండి, అది కూడా జ్యోతి మ్యాట్రిమోనీ వారు, హిందూ వెడ్లాక్ వారు నిర్వహించినటువంటి కాత్యాయని వ్రతాన్ని, కానీ నాకు ఇంతవరకు ఫలితం రాలేదు అంటే అలా ఎలా వస్తుంది? నువ్వు త్రికరణ శుద్ధిగా ధ్యాస అంతా కూడా అమ్మవారి పైనే పెట్టి నాకు చక్కటి జీవిత భాగస్వామి కావాలి. ఎవరైనా జీవితంలో కోరుకునేది ఏంటండి? ఎవరైనా అమ్మాయి అయితే చక్కటి భర్త కావాలనుకుంటుంది. అలాగే అబ్బాయిలు కూడా ఏంటి, ఇప్పుడు మరి ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కలిసిపోయే అమ్మాయి కావాలి. వాళ్ళ అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసినా చూడకపోయినా పలకరించే అమ్మాయి అయినా కావాలని అబ్బాయిలు కోరుకుంటారు. కాబట్టి చక్కటి జీవిత భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరి కోరిక కూడా ఉంటుంది. అలాంటి జీవిత భాగస్వామిని అనుగ్రహించేటటువంటి తల్లి కాబట్టి మనం కూడా చక్కగా సాంప్రదాయపరమైనటువంటి దుస్తులు ధరించి రేపంతా కూడా ఉపవసించాలి. ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు, ఆరోగ్యం సహకరించినటువంటి వారు మధ్యాహ్నం అల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారం తీసుకొని ఉండాలి. అంతేకాని మనకి ఉపవాసం అంటే పూర్తిగా మీరు ఏమీ తినకుండా ఉండండి అని ఏమీ శాస్త్రం చెప్పలేదు. నిజానికి మనకి శరీరము మనసు సహకరించినప్పుడు ఏదైనా అల్పాహారం తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఏం జరుగుతుంది? ఉపవాసం ఉండి బాబాయ్ ఈ కాత్యాయని వ్రతం ఎందుకు పెట్టుకున్నానో ఏంటో, అనవసరంగా ఉపవాసం ఉండవలసి వచ్చింది, నేను ఇప్పుడు ఉపవాసం ఉండలేకపోతున్నాను అంటే 10 సార్లు దేవుణ్ణి తిట్టుకుంటాం. అంటే ఈ విధంగా తిట్టుకొని తర్వాత 4 పూలు వేస్తే భగవంతుడు హర్షించాడు కదా.
మనమే ఒక మనిషిని 10 సార్లు తిట్టి తర్వాత పంచభక్ష పరమాన్నాలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు తృప్తిగా తినగలుగుతారా? లేదు. ఎందుకు? ఎక్కడో మనం అన్నమాట చివుక్కు అనిపిస్తూనే ఉంటుంది. అందుకని భగవంతుడు సర్వాంతర్యామి, మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు అన్న విశ్వాసం ఉన్న వాళ్ళే ఈ పూజను ఆచరిస్తారు. కాబట్టి మన సనాతన ధర్మం యొక్క ముందు మక్కువ ఉన్న వాళ్ళే చేస్తుంటారు. కాబట్టి చక్కగా ఉపవసించి 4 గంటలకల్లా మనము చెప్పినటువంటి కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందని చెప్పామో అక్కడికి వచ్చినట్లయితే మనం ఆనంద్ బాగలో ఉన్నటువంటి శంకర మఠంలో నిర్వహిస్తున్నాము. అక్కడికి అందరూ కనుక చేరితే చక్కగా మనం ఆ క్రతువుని పూర్తి చేసుకోవచ్చు. రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పాపం పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటారు కాబట్టి చక్కటి భోజనాన్ని చేసి ప్రసాదం స్వీకరించి వెళ్ళొచ్చు. కాబట్టి అన్ని పూజా సామాగ్రి అంతా కూడా మేమే ఏర్పాటు చేస్తామమ్మా. అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటి, ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎటువంటి దుస్తులు ధరించి వెళ్ళినా పర్వాలేదు. కాకపోతే మనం పూజ చేస్తున్నాము అనుకోగానే కాళ్ళు కడుక్కొని చక్కగా మన సాంప్రదాయపరమైనటువంటి దుస్తులు, శాస్త్రం ఏ రకమైనటువంటి దుస్తులు ధరించి ఈ క్రతువు చేయాలని, ఒక క్రతువు చేయాలని నిర్దేశించిందో అలాంటి దుస్తులు ధరించి మనం పూజ చేసుకోవాలి. అది కూడా ఏంటి, త్రికరణాలు ఏకీకృతం కావాలి. ఏదో ఎక్కడో ధ్యాస పెట్టి సెల్ ఫోన్లు ఆన్ చేసుకుంటూ పక్కన వాట్సాప్లో మెసేజ్ ఏమొచ్చింది, ఎవరెవరు నాకు మెసేజ్ చేశారు, ఈ ధ్యాస ఉండకూడదు. ఆ చేసినంతసేపు కూడా అమ్మవారిపైనే ధ్యాస ఉంచాలి. అలా అమ్మవారిపైనే ధ్యాస ఉంచి చక్కటి జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటే కనుక తప్పకుండా వాళ్ళ కోరిక ఫలిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కుజదోషం కూడా కొంత పరిసమాప్తి చెందుతుంది. ఎందుకు, మనం మంగళవారం పూట ప్రదోషకాలంలో ఈ పూజ ఆచరిస్తాం కాబట్టి ఆ సమయంలోనే కుజుడు ఉద్భవించాడు. కాబట్టి ఈ కుజదోషం కూడా కొంత సరిదిద్దపడుతుంది. ఇవన్నీ గమనించి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మధ్యాహ్నం వరకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే స్పాట్ అంటే అక్కడ అనుకోండి, ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం వరకు కనుక ఎవరైనా చెప్పేటట్టయితే కనుక మేము స్వీకరిస్తాం. ఎందుకు, మళ్ళీ మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ టైం దాటిపోతే. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు మన స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఇది చేసేది ఎందుకు, రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాం. దీంతో పాటుగా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పిదాలకి భర్తని ఎగ్గర్దిచ్చి మాట్లాడటం. ఈ కాలంలో ఎవరు ఎగ్గర్దించకుండా ఉన్నారు? ఆయన తానా అంటే మనం తందానా అంటూ ఉంటాం. అంటే తందానా అంటే ఒప్పుకోవడం కాదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. అతను చెప్పింది ఒప్పుకోకపోవడమే భార్య అని. ఇప్పటి కాలాన్ని బట్టి మనం చూస్తే తానా తందానా అనేవాళ్ళు కాదు భార్యాభర్తలు. భర్త చెప్పిన దానికి కాదు అనేదే భార్య. అలా ఉంటున్నాయి ఇప్పుడు భార్యాభర్తల అనుబంధాలు. ఆయన చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఇంత సంపాదిస్తున్నాను కదా అన్నటువంటి ఆలోచనలతో స్త్రీలేంటి కొన్ని సందర్భాల్లో లేకపోతే ఎప్పుడు కూడా భర్త మాట వినకుండా ఉంటారు. అలాంటి వినకుండా ఉన్నటువంటి సందర్భాలు, అలాగే భర్తకి భోజనం పెట్టకుండా తాను భోజనం చేసినటువంటి సందర్భాలు చూడండి. ఆయన ఎప్పుడో వస్తాడులే, 3 గంటలకు వస్తాడు, అప్పుడు తింటే నా ఆరోగ్యం పాడైపోతుంది, ఆయన దోన ఆయన తింటూనే ఉంటారులే, నా పాటికి నేను తినేస్తాను అంటే ఆరోగ్యం సహకరించని సందర్భాల్లో సరే. కానీ శాస్త్రం దీనికి ఒప్పుకోదు. శాస్త్రం ఏంటండి, సింగినాదం జీలకర్ర అని కొట్టిపారేసే వాళ్ళ కోసం, వితండవాదం చేసే వాళ్ళ కోసం కాదు మనం ఇది చెప్తోంది. శాస్త్రాన్ని నమ్మేటటువంటి వారు, మన సనాతన ధర్మం పట్ల మక్కువ ఉన్నటువంటి వారి కోసం మనం చెప్తున్నాం ఇలాంటి విషయాలు. మీరేంటండి స్త్రీ అయి ఉండి భర్తను అనుసరించాలి ఇలా చెప్తున్నాం. శాస్త్రం, మనం శాస్త్రాన్ని నమ్ముకొని ఉన్నాం, మనం అవన్నీ కూడా ఆచరిస్తాం. కాబట్టి తప్పకుండా మనం శాస్త్రం చెప్పిందే మనం సభకి కూడా చెప్పాలి. కాబట్టి శాస్త్రం కొన్ని నిబంధనలు విధించింది. భర్త భోజనం చేయకుండా భోజనం చేయకూడదు, భర్త నిద్రించకుండా భార్య ముందుగా నిద్రించకూడదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చాను కానీ ఆ పనులన్నీ కానిచ్చేయండి నేను హాయిగా పడుకుంటానని భర్తకి పనులన్నీ అప్పగించి మనం పడుకుంటూ ఉంటాం. మరి అవన్నీ కూడా శాస్త్ర సమ్మతంలో అవి దోషాలే. మరి ఇలా చెయ్యనటువంటి స్త్రీ ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరనే చెప్పచ్చు. కాబట్టి మరి చేసినటువంటి దోషాలన్నీ ఎక్కడికి వెళ్తాయి, మన ఖాతాలోనే పడతాయి. మరి ఇలా మన ఖాతాలో పడ్డటువంటి పాపాలని పోగొట్టుకోవాలి కదా. ఇలా పోగొట్టుకోవాలంటేనే శాస్త్రం ఏం చేసింది, ఓహో ముందు ముందు కలియుగంలో స్త్రీలందరూ కూడా ఇలాగే ఉంటారు, భర్త మాట వినరు, ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు అని దీనికి కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసింది. వీటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగానే మనం ఈ లక్షవర్తి నోము చేసేది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి.
కాకపోతే ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసుకునేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు మాత్రమే దీన్ని ఆచరించాలి. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు మన స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యాలయ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. ఓకే అమ్మా, ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే కృష్ణారావు గారు. నమస్తే అండి. ఎవరున్నారండి? కార్యక్రమానికి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రేక్షకులకి అందరికి, మన జ్యోతి గారికి. సో చాలా సంతోషం అండి, మీకు కూడా అండి. చాలా చక్కగా వినాయకుడు మనకి వారం రోజుల ముందే శుభాకాంక్షలు మనల్ని అనుగ్రహించినట్టుగా అనిపిస్తుంది. చెప్పండి. అవును మేడం, బాగానే శుభదినం అండి. మీరు ఫోన్ కలిసినందుకే జ్యోతి గారికి మరి జ్యోతి గారు చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏదైనా సందేహం అండి? మేడం గారు, ఒక సందేహాన్ని అండి, ధర్మ సందేహాన్ని అడగాలనుకున్నాను జ్యోతి గారిని. చెప్పండి అమ్మా. మేడం గారు, ఇప్పుడు తరచుగా మేము తిరుపతి వెళ్ళి వస్తూ ఉంటారు కదా అందరూ. ఈ తిరుపతి మనం బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ అసలుకి ఎలా అది పూజాది కార్యక్రమాలు, ఫస్ట్ ఏమేమి కార్యక్రమాలు చేయాలన్నది ఎవరికి తెలియలేదని పోవటం, మామూలుగా అక్కడ స్నానం చేయటం, తలనీలాలు. మీరు ఎన్నిసార్లు వెళ్తుంటారు సంవత్సరానికి? మేము కనీసం ఇంకో 3 సార్లు వెళ్ళొచ్చామండి. కానీ మాకు అది అక్కడ ఏం చేయాలి, ఏందని, ఫస్ట్ ఏ దేవుని దర్శించాలి, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇవనేది అసలు చాలా మందికి తెలియదు మేడం. నేను కూడా తెలుసుకుందామని ఛానల్ నుంచి ట్రై చేస్తాం. మనకి అసలు మాకు ఫోన్ ఎప్పటి నుంచో చేస్తాండి, మాకు ఇప్పుడు దొరికిందండి. సంవత్సరాలు అవుతుందండి ట్రై చేయబట్టి కూడా ఫోన్ కూడా. ఇప్పుడు జ్యోతి గారికి ఎట్లా కలిసిందండి. జ్యోతి గారు నమస్తే అండి. మీరు దాని గురించి క్లుప్తంగా మంచిగా మాకు తెలియజేయండి. తప్పకుండానండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణుని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరం కూడా ఉవ్విళ్ళూరుతూనే ఉంటాం. సంవత్సరానికి ఎన్నిసార్లు చేసుకున్నప్పటికీ ఆయన దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఏవేవి మంచివి, ఏవేవి దర్శనం చేసుకుంటే మంచిది అంటే, మనం సామాన్యంగా ఏం చేస్తాము, 300 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు మన శక్తిని అనుసరించి టికెట్ తీసుకుంటాం. లేకపోతే ఎవరన్నా ఏ మినిస్టర్ పిఏనో మినిస్టరో తెలిసే వాళ్ళ దగ్గర నుంచి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకుంటాం. మనందరం కూడా చేసేది ఏంటి, ఒక దర్శనానికి మట్టుకే మనము చాలా ఆసక్తి చూపిస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి అసలు శాస్త్రం ఏం చెప్తోంది, అక్కడ ఏమేమి దర్శనం చేసుకోవాలి, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటరమణుడికి అంత ఆసక్తి ఉండడానికి కారణం, అంత ఆకర్షణ ఉండడానికి కారణం ఏంటి, ఇన్ని వేల మంది ప్రతినిత్యం దర్శనం చేసుకోవడానికి కారణం ఏంటి, ఇన్ని కోట్ల ఆదాయం రావడానికి కారణం ఏమిటి అన్నది దర్శనం చేసుకోవాలి. ముందుగానండి, వారి పేరేంటన్నారు? కృష్ణారావు గారు. ముందుగా మనము ఆ వెంకటరమణుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ముందుగానే ఒక 1 రోజులో లేకపోతే 2 నెలల్లో ఖచ్చితంగా నిజమైనటువంటి భక్తులు ఏం చేయాలి, ఒక నియమ నిబంధనలు మన యొక్క జీవన సరళికి నిర్ణయించుకోవాలి. ఎందుకు ఇప్పుడు మనం కొన్ని దీక్షలు తీసుకుంటూ ఉంటాం. ఏ భగవంతుడి దర్శనానికి వెళ్ళినప్పటికీ కూడా మనం ఎందుకు వెళ్తాము, ఏదో మాకు పుణ్యం వచ్చేస్తుందని వెళ్తాం. చూడండి, ఆ వెంకటరమణుడి దర్శనానికి వెళ్ళినా కూడా ఏం చేస్తాం, అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోతాం. పక్కవాడు ఏమన్నా అయిపోయి కింద పడిపోని ముసలమ్మ అయి ఉండొచ్చు, పాపం చంటి పిల్లవాడు ఎత్తుకొని ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అయిపోని, వాళ్ళకి ఊపిరి ఆడకపోని కాక మనందరి ఆలోచన ఎలా ఉంటుంది, పక్క వాళ్ళు ఏమన్నా అయిపోని, నేను ఆ వెంకటరమణుడిని దర్శనం చేసుకోవాలి, నేనే చాలాసేపు ఆయన ముందు నుంచోవాలి, నేనే ఆయన ముందు చాలాసేపు ఉండాలి, ఇక మిగతా వారు దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, వాళ్ళు మన కాళ్ళ కింద నలిగిపోతున్నా పర్వాలేదు, కానీ మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. ముందుగా అలాంటి ఆలోచన కాకుండా అందరికీ సౌలభ్యంగా ఉండేటట్టుగా మనం దర్శనం చేసుకోవాలి. అలాంటి ఆలోచన నుంచి ముందుగా మనకి భక్తికి నుంచి బయటికి రావాలి. ఎలా ఉండాలి మన భక్తి అనేది అంటే, భగవంతుడికి తెలియచేసేదిగా ఉండాలంటే, భగవంతుడేమి మనము ఆయనకి కనిపించి ఆయన ఎదుట పడితేనే ఆయన మనకి దర్శనమిచ్చి మనకి పుణ్యం ఇస్తాడు అనుకోవడానికి లేదు. నిత్యం మనం చేసేటటువంటి పనులన్నిటిలో కూడా స్వామి ఉన్నాడు, ఆ వెంకటరమణుడే నా చేత ఈ పని చేయిస్తున్నాడు అన్నటువంటి భావనతో చేశామనుకోండి, మనం తప్పు చేయటానికి జంకుతాం. ఎందుకు, అయ్యో నేను ఇంకొక 1 రోజుల్లో తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను, సంధ్యావందనాధికారం ఉన్నటువంటి వాళ్ళు నిత్యం నేను ఈ 1 రోజుల పాటు విడవకుండా సంధ్యావందనం చేస్తాను, లేకపోతే నేను విడవకుండా ఒక పూట భోజనం చేసి సాయంకాలం అల్పాహారం సేవించి ఆ గోవిందనామాన్ని స్మరిస్తూ ఉంటాను అన్నటువంటి కొన్ని నిబంధనలు మనము నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకొని
దర్శనంలో ఉన్నంతసేపు కూడా ఎప్పుడెప్పుడు ముందు వాడు వెళ్ళిపోతాడా, నేను దర్శనం చేసుకుంటాను అన్న ఆలోచనతో కాకుండా ఆ గోవిందనామాన్ని స్మరిస్తూ మనం కళ్ళు మూసుకుంటే ఆ వెంకటరమణుడు కనిపించడానికి కనిపిస్తాడు. ఎందుకు, మనం ఇప్పుడు ఎన్నోసార్లు ఆయన్ని దర్శనం చేసుకున్నాం, ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నాము కాబట్టి ఆయన మూర్తి మన మస్తిష్కంలోనే ఉంది. కాబట్టి మనం అక్కడ ఉన్న కాసేపు కూడా, ఆ క్యూ లైన్లో ఉన్న కాసేపు కూడా లౌకికమైనటువంటి విషయాలు కాకుండా చక్కగా గోవిందనామ స్మరణ చేసుకోవాలి. ఎందుకు, ఆయనకి గోవింద అంటే ఎంతో ప్రీతి. ఆ గోవిందనామానికే పట్టాభిషేకం కూడా ఇంద్రుడు చేశాడు. కాబట్టి ఆ గోవిందనామంలో ఎంతో గొప్పతనం ఉంది. కాబట్టి ఆ గోవిందనామం అంత విశిష్టమైనది. కాబట్టి మనము ఇక్కడ మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరే వరకు వీరు ఖమ్మం నుంచి చేశారు. కాబట్టి ఖమ్మం నుంచి తిరుపతి వెళ్ళేంత వరకు కూడా గోవిందనామస్మరణ చేస్తూనే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క స్వామివారి క్షేత్రాన్నే కాదు, పక్కన ఉన్నటువంటి వరాహస్వామిని ముందు దర్శనం చేసుకోవాలి. ఆయనకి వరం ఇచ్చాడు, ముందు నీ దర్శనం తర్వాతే నా దర్శనం చేసుకున్నటువంటి వారికి మటుకే నా దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుందని. కానీ నిజానికి అలా చేసుకుంటున్నటువంటి భక్తులు ఎంతమంది అండి? ఎవరు అలా చెయ్యరు. ఎందుకు, ముందుగా వెంకటేశ్వరుడి దర్శనం చేసేసుకోవాలి, అదొక్కటే మనకి ధ్యాస ఉంటుంది తప్పితే అసలు ఆయన ఏ రకంగా మనల్ని అనుగ్రహిస్తాడు అన్నటువంటి ఆలోచన ఉండదు. మనము వెంకటరమణుణ్ణి దర్శనం చేసుకుంటున్నామంటే దానికి ముందు ఆ వరాహమూర్తిని దర్శనం చేసుకోవాలి. ఆ వరాహమూర్తిని దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పుష్కరంలో స్నానం చెయ్యాలి. మరీ ఆరోగ్యం సహకరించినటువంటి వారు తప్పితే తప్పకుండా ఒక్కసారన్నా పుష్కరంలో దిగి, మరీ ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు నీళ్ళన్నా చల్లుకోవాలి. ఎందుకు, పుష్కరంలో అక్కడ ఉన్నటువంటి పుష్కర స్నానానికి అంతటి పవిత్రత ఉంది. ఆ నీళ్లు అంత మహిమాన్వితమైనవి. గొప్పనైనటువంటి వాళ్ళందరూ కూడా పుష్కరంలో స్నానం చేసి తరించినటువంటి వారే. కాబట్టి ముందుగా వెంకటరమణుడి యొక్క దర్శనము అనగానే మనం గమనించాల్సింది తిరుపతిలో ఒక మూర్తి యొక్క దర్శనమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి యొక్క దర్శనం కూడా మనం తప్పకుండా చేసి తీరాల్సిందే, మనం ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినప్పటికీ కూడా. కాబట్టి ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ పుష్కరిణిలో స్నానం చేసి తరువాత ఆ వెంకటరమణుణ్ణి మనం దర్శనం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనం దర్శనం చేసుకున్నామన్నది కాదు ముఖ్యం, అసలు ఆ స్వామిని నేను ఆపాదమస్తకం ఒక్కసారన్నా తరిమి తీరా ఒక్క నిమిషమన్నా చూడగలిగానా లేదా. మనకి ఎంతసేపు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తారు, కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి కళ్ళు మూసేసుకుంటారు, ఇలా దండం పెట్టి. కళ్ళు మూసుకుంటే ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం ఎలా చూడగలుగుతాము, చూడలేం కదా. కాబట్టి మనం ఏం చేయాలి, శ్రీపతి రూపాన్ని చూపులతోటే త్రాగేసేయాలి. అతిథి అలాగే చేసింది, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్దితాయి. ఆవిడ తనకి కుమారుడు కలగాలి, శ్రీహరి రూపంలో ఉన్నటువంటి ఆయన కుమారుడు కావాలని అది తపస్సు చేసింది. నిజానికి ఆ విష్ణుమూర్తే కనిపించేసరికి ఆయన రూపమే చాలా ఆనందదాయకము. ఆ కృష్ణ, మనం చెప్పుకున్నాము, కృష్ణ అన్నటువంటి నామంలో రూపంలోనే ఆ ఆకర్షణ ఉంది. మరి ఆ రూపాన్ని చూడగానేట అసలు ఆవిడ ఏది కోరుకోవాలనుకుందో అది మర్చిపోయి, మామూలుగా మనం ఏదన్నా తినాలన్నా తాగాలన్నా ఏం చేస్తాము, చేతితో ఒక పాత్ర తీసుకుని నోటితో జుర్రుకుంటాము. కానీ ఆవిడట ఆ శ్రీపతి రూపాన్ని చూసి ఆవిడ కళ్ళతోటే ఆయన రూపాన్ని జుర్రుకుందిట. అంటే ఆ తాపత్రయం మనకి కూడా కలగాలి. అమ్మో నా స్వామి రూపము మళ్ళీ నేను ఎప్పటికీ దర్శనం చేసుకుంటాను, నేను కాదు దర్శనం చేసుకునేది, మళ్ళీ నేను దర్శనం చేసుకునేటట్టుగా ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో అంటూ మనము ఆలోచిస్తూ ఆ శ్రీపతి రూపాన్ని మన కళ్ళతోటే జుర్రేసుకోవాలి. అలాగే చూడండి, హుండీలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, అబ్బో నేను ఈ నెలలో ఈ తప్పు చేసేసాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కోపం వస్తుందేమో, దేవుడు ఏమైనా సాడిస్ట్ అండి, ఆయన కోపం వచ్చి మనకేమైనా శాపం పెట్టడానికి, ఆయన మనల్ని సన్మార్గంలో ఉండమని చెప్పాడు. అంతేకాని నువ్వు ఈ తప్పు చేసేసి నాకు ఇన్ని రూపాయలు హుండీలో వేసాయి నిన్ను క్షమిస్తానని చెప్తాడా, చెప్పడే. ఆయన కోరుకునేది ఏంటి, నిజానికి ఆ వెంకటరమణుడు కూడాట హుండీలో ప్రతిరోజు కూడా ఇన్ని కోట్ల ఆదాయం అనగానే మనమేమనుకుంటాం, మధ్యతరగతి వాళ్ళము, అమ్మో ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత ఆదాయమో ప్రతిరోజు కోట్లలో ఉంటుందని మనం అమ్మో అనుకుంటాం. ఆ స్వామి అనుకుంటాట అబ్బా ఇన్ని కోట్ల ఆదాయము అని ఆయన తల పట్టుకుంటాట. ఎందుకు, ఇదంతా కూడా మనము మనస్ఫూర్తిగా నిజాయితీగా సంపాదించినటువంటి సొమ్ము కాదు. ఆయన కోరుకునేది ఏంటి,
ఎవరైతే నిజాయితీగా, ఎవరైతే ఎంతో ప్రేమగా తనకి 1 రూపాయికి ఆశిచ్చినప్పటికీ కూడా ఆయన తన యొక్క చేతి యొక్క కంకణాలు గణగణ అని మోగుతూ ఉండగా మనం వేసినటువంటి ఆ 1 రూపాయి అయిన హుండీలో ఆయనే తన స్వహస్తాలతో తీసుకుంటాట. ఆయన తన స్వహస్తాలతో తీసుకొని ఆయన యొక్క చేతి ఖర్చు కోసం ఆయన అది జేబులో వేసుకుని దాన్నే వాడుకుంటాడంటే ఆయన కోరుకునేదేంటి? భక్తుల్లో ఉన్నటువంటి నిజాయితీని కోరుకుంటాడు, భక్తుల్లో ఉన్నటువంటి ప్రేమని కోరుకుంటాడు. కాబట్టి మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ముందుగా ఆ వరాహమూర్తిని దర్శనం చేసుకోవాలి, పుష్కరిణిలో స్నానం చెయ్యాలి, తర్వాత ఆ స్వామిని దర్శనం చేసుకొని ఇప్పటి వరకు మనం ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు, పోనీ చేసిన తప్పులు చేసేసాము, ఇక అయిపోయింది. ఇప్పటికైనా మన జీవితాన్ని మనం సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకోవాలి. నా నడవడికను నేను మార్చుకుంటాను, ఇప్పటికైనా నేను న్యాయార్జితమైనటువంటి సొమ్మునే సంపాదిస్తాను అని కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ స్వామిని ఆపాదమస్తకం చూస్తూ మనం నిజాయితీగా ఎంత సొమ్మైతే సంపాదించామో ఆ సొమ్మే ఆ హుండీలో ప్రేమతో వేయాలి. కానీ మానసికంగా నిజానికి మనకు కూడా ఉంటుంది, అయ్యో నాకు ఆ దేవుడు ఇవ్వలేదే, కానీ ఆ వెంకటరమణుడు ఇస్తే నాకు 1,00,000 రూపాయలు ఒక లెక్క, ఆయన హుండీలో వెయ్యను. అన్నీ కూడా దేవస్థానం వాళ్ళు మంచి కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు కదా, అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, ఆశ్రమాలు కడుతున్నారు, ఉచితంగా వివాహాలు చేయిస్తున్నారు టీటీడీ వాళ్ళు అని మనం కూడా ఏమని మనసులో ఉంటుంది కోరిక, అయ్యో చక్కటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు, మనం కూడా మన చెయ్యి వేద్దామనిపిస్తుంది. కానీ మనకి ఆర్థికంగా ఆ స్వామి మనకి ఇంకా అంత శక్తి ఇవ్వలేదు. మనం వేసింది 1 రూపాయి అయినా కానీ మన మనసులో స్వామికి తలుచుకుంటూ, స్వామి మమ్మల్ని అనుగ్రహించు, నేను వేసేటటువంటి మనం ఎంతైతే వేస్తున్నామో దాన్ని ఇంకా దానికి 10 ఇంతలు అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటూ నిజాయితీగా మనం భక్తులము ఏదైతే వేస్తామో అదే ఆ స్వామి తృప్తిగా స్వీకరిస్తారు. తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాతే పైన ఉన్నటువంటి వెంకటరమణుని యొక్క దర్శనం అయినట్టు. అలాగే ఆ స్వామి 7 కొండలపైన వెలసి ఉన్నాడు. ఈ 7 కొండలపైన కూడా అనేక వందల తీర్థాలున్నాయి. ఈ అనేక వందల తీర్థాల్లో మనం స్నానం ఆచరించలేకపోవచ్చు, కానీ మనకి తెలిసినటువంటి కొన్ని తీర్థాలలోనైనా జీవితకాలంలో ఒక్కసారైనా కూడా మనం స్నానం ఆచరించి తీరాలి. మన ఆకాశగంగ ఉంది అక్కడ, తర్వాత ఆ ఆకాశగంగలో మరియు పాప వినాశనంలో స్నానం చేయాలి. చేసి చక్కగా ఆ నీటిని మన శిరస్సు మీద చల్లుకోవాలి. వెళ్ళినప్పుడల్లా చేయగలిగినా చేయలేకపోయినా జీవితంలో ఒక్కసారైనప్పటికీ కూడా అది దర్శనం చేసుకుని తీరాలి, ఒక్కసారన్నా స్నానమాచరించి తీరాలి. అలాగే కింద కపిల తీర్థం ఉంటుంది, కపిల తీర్థాన్ని తప్పకుండా దర్శనం చేసి తీరాలి. ఇప్పుడు వీళ్ళు ప్రతి సంవత్సరం 3 సార్లు వెళ్తామంటున్నారు. మరి అలా వెళ్ళేటటువంటి వాళ్ళు ఏం చేయాలి? ముందుగానే కొన్ని సందర్భాల్లో ఇవైతే పైన దర్శనం చేసేటటువంటివి తప్పనిసరి చేయాల్సినటువంటివి, కింద కూడా కపిల తీర్థము, అమ్మవారి దర్శనము, అలాగే ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ కూడా దర్శనం చేస్తూ ఆ వెంకటరమణుని యొక్క చరిత్రని చదువుతూ మనం ప్రయాణంలో కూడా ఏం చేస్తాము, అబ్బా ఇప్పుడే కదా టైం దొరికింది అని ఫోన్ ఆన్ చేసి పోతే పోయింది, బిల్ ఈసారి ఎక్కువ వస్తే వచ్చింది, మొబైల్ డేటా ఆన్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ పంపించడం, లేకపోతే ఏవో సినిమాలు చూడటం కాదు. ఒక తీర్థస్థలానికి బయలుదేరామా అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆ క్షేత్రం యొక్క మహిమ గురించి తెలుసుకోవాలి, ఆ వెంకటరమణుడు వెలిసినటువంటి ఆ 7 కొండల గురించి తెలుసుకోవాలి. మనకి అవకాశం ఉంటే మనం 7 కొండల విశిష్టత మనం త్వరలోనే తెలుసుకుందాం. అంటే దానికి ఎలా తెలుసుకోవాలి ఎలా అన్నది మనం కొంచెం ఆలోచన చేసి ప్రణాళిక వేస్తే కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే చాలా సమయము తీసుకుంటుంది. 7 కొండలపైన కూడా 7 అనేక రకాల తీర్థాలున్నాయి. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క రకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి చరిత్ర ఉంది. మనం 7 కొండలు ఎక్కేటప్పుడు కూడా
ఎంతో భక్తి భావనతో వెళ్ళెక్కాలే కానీ నేనే తిరుపతి కొండ ఎక్కేస్తున్నాను, నా కాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఎక్కేస్తున్నాను అన్నటువంటి అహంకారంతో కాదు, ఆ వెంకటరమణుడు నాకు ఈ 7 కొండలను ఎక్కేటటువంటి శక్తిని అనుగ్రహించాడు. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా నాకు కాళ్ళ నొప్పులు రావటం లేదు, చెయ్యి నొప్పులు లేవు. ఇదంతా కూడా భగవంతుడి అనుగ్రహమే. ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను ఈ కొండ ఎక్కగలుగుతున్నాను అంటూ అసలు మొదటి మెట్టు దగ్గర ఏం చేయాలి? ఆ స్వామి పాదాలని మన మస్తిష్కంలో గుర్తు చేసుకుని మొదటి పాదం దగ్గరే మనము నమస్కారం చేసుకోవాలి. ఆ శక్తిని నువ్వే అనుగ్రహించాలి. నువ్వు అనుగ్రహించకపోతే మేము ఈ కొండ ఎక్కలేము. ఎందుకంటే మోకాటి పర్వతం ఎక్కడం చాలా కష్టం. పైగా ఒక వయసు దాటిన తర్వాత, అలాగే కొంత ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళకి ఆ మోకాటి పర్వతం చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ముందుగానే మనం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని చాలా వినయంతో పొందాలి. మామూలుగా మనం కనుక మామూలుగానే నేను కొండెక్కేస్తున్నాను, నేను కాబట్టి కొండెక్కుతున్నాను, చూసావా నీ కోసం కొండెక్కుతున్నాను అన్నటువంటి ధోరణితో ఎక్కితే మధ్యలో ఆయన ఏదో ఒక అవాంతరమైన ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటారా? ఆయన శాడిస్ట్ కాదు. ఆయన ఎందుకు మనల్ని దారిలో పెట్టడానికి అలాంటి మహిమలు చూపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు ఆ వెంకటరమణుడు ఎన్ని రకాల మహిమలు ప్రతి ఇంటా కూడా చూపిస్తుంటాడో తెలుసు. ఎందుకు? ఏదైనా ఆయనకి మనం ఈ పని చేస్తామని ముడుపు కట్టాము అంటే పొరపాటున ఏ కారణం చేతైనా మనము దాన్ని మర్చిపోతే ఆయనే మనకి ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తాడు, ఎవరి ద్వారానో మనకి తెలియచేస్తాడు. నిజానికి ఈ కృష్ణారావు గారు ఈరోజు ఆ వెంకటరమణుని గురించి కూడా అడగడం నాకు అనిపిస్తుంది, ఎప్పుడో ఏదైనా మర్చిపోయావేమో, అందుకనే ఆ వెంకటరమణుడు ఇలా చెప్పించుకుంటున్నాడేమో, మమ్మల్ని కూడా త్వరలో తిరుపతి రమ్మంటున్నాడేమో అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ఎందుకు? మా ఇంటి ఇలవేల్పు కూడా ఆయనే. ఏ చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా, ఏ మాత్రము తప్పు జరిగినప్పటికీ కూడా ఆయన ఏదో ఒక రకంగా మనకి చెబుతూనే ఉంటాడు, ఆయన మహిమ చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసి ఎంతోమంది భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతకే అంతటి ఆకర్షణ. నిజానికి ఆ వెంకటరమణుడికి అంత ఆకర్షణ ఉండడానికి కూడా కారణం, ఆ వెంకటరమణుణ్ణి ఒకానొక సందర్భంలో ఆకాశరాజు అడిగాడు, నువ్వెవరివి? ఆకాశరాజు అంటే ఆయన మామగారు. నువ్వెవరివి అంటే ఆయన ఏం చెప్పాడు? నేను బకుళాదేవి కొడుకుని, ఇవన్నీ ఏం చెప్పలేదు. నా తల్లి దేవకీదేవి, నా తండ్రి వసుదేవుడు అంటూ ఆయన తన యొక్క ప్రవర చెప్పుకున్నాడు. మా అన్నగారు బలరాముడు, నా సోదరి సుభద్ర అంటూ తన ప్రవర చెప్పుకున్నాడు. అంటే ఏంటి? ఆ కృష్ణ పరమాత్మ యొక్క మరొక రూపమే ఈ యొక్క వెంకటరమణుడు. అందుకే అంతటి ఆకర్షణ విగ్రహానికి. మనము ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరకుండా ఆ మూర్తిని దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు చూడండి, మన తరమే కాదు, మన ముందు తరాల వాళ్ళు, మన తాతలు, మన అమ్మ నాన్న, మన తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, వాళ్ళ ముందు తరాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా వెంకటరమణుడే ఇలవేల్పు. మరియు ప్రతిదీ, ఏ పుట్టు వెంట్రుకలు జరిగినా ఏది జరిగినా ముందుగానే ఆయనకి మనము పిల్లలకి పుట్టి వెంట్రుకలు అవన్నీ తీయటం కూడా ఆయనకే ఎందుకు చేస్తాము? ఆయన ఆకర్షణ లాంటిది. ఇప్పుడు మన తర్వాతి తరం కూడా, మన పిల్లలు, మన పిల్లలు కూడా ఆ వెంకటరమణుని ఇలవేల్పుగా పెట్టుకొని ఎప్పుడూ కూడా తిరుపతి వెళ్తూ ఉండాలి అనుకోవడానికి కారణం ఆ రూపము కృష్ణ పరమాత్మ యొక్క రూపం కాబట్టి అంతటి ఆకర్షణ. ఓకే జ్యోతి గారు, వివాహం గురించే కాకుండా ఇంకా శాస్త్రాల గురించి కూడా మాకు ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.